మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ టైటిల్ పాత్రలో నటించిన చిత్రం దేవర. కొరటాల శివ దర్శకత్వాన్ని వహించారు. నందమూరి కళ్యాణ్ రామ్ సమర్పణలో ఎన్టీఆర్ ఆర్తివసు రాజ్ పతాకాలపై మిక్కిలినేని సుధాకర్, హరికృష్ణ కె నిర్మించిన ఈ మూవీ సెప్టెంబర్ 27న వరల్డ్ వైడ్ గ్రాండ్గా రిలీజ్ అయింది. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ కథానాయికగా నటించిన ఈ చిత్రంలో బాలీవుడ్ వర్సిటల్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ ప్రతినాయకుడి పాత్రలో నటించారు. భారీ అంచనాలతో విడుదలైన దేవర చిత్రం బాక్సాఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదలైన ఈ చిత్రం తొలి రోజున 172 కోట్ల వసూళ్లను సాధించింది. అదే స్పీడుని కొనసాగిస్తుంది. ఈ వారాంతరం ముగిసే వరకు అంటే 3 రోజుల్లోనే 304 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ను సాధించడం విశేషం. ఇప్పటి వరకు వచ్చిన కలెక్షన్స్ని చూస్తుంటే 80% రికవరీ అయింది. త్వరలోనే ఈ చిత్రం 500 కోట్ల కలెక్షన్స్ కూడా రాబడుతుందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. దాంతో దేవర మీద అంచనాలు భారీగా పెరిగిపోయాయి. సినిమాలో కేవలం సగం కథ మాత్రమే చెప్పాడు దర్శకుడు. సీక్వెల్ కోసం మిగతా కథను దాచిపెట్టుకున్నాడు. అందులో చాలా అంశాలున్నాయి. దేవర సినిమా స్టార్ట్ అయ్యేది యతిదయ అనే క్యారెక్టర్స్ గురించి. కానీ వాళ్ళెవరు, వాళ్ళకి దేవరకి సంబంధం ఏంటన్నది చూపించలేదు. కాబట్టి ఈ అంశం సీక్వెల్లో కీలకమయ్యే అవకాశం ఉంది. అలాగే సముద్రంలో అజయ్ కొన్ని అస్థిపంజరాలు చూసి భయపడతాడు. ఆ అస్థిపంజరాలు ఎవరివి, వాళ్ళను దేవర చంపాడా లేక వర చంపాడా అన్నది మరో ఆసక్తికరమైన అంశం. అలాగే చివర్లో దేవరను చంపినట్టుగా చూపించారు. దేవర ఎలా చనిపోయాడు, దేవరను ఎవరు చంపారన్నది కూడా సీక్వెల్లో మరింత ఆసక్తి రేపే అంశం. ఇక ప్రధాన విలన్గా ఉన్న బాయిరా క్యారెక్టర్ని ఎలా చంపుతారు, బాయిరా వర మధ్య జరిగే పోరాట సన్నివేశాలు ఎలా ఉంటాయన్నది కూడా సీక్వెల్ మీద అంచనాలు పెంచేస్తుంది. ఇక ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ను కూడా తీసుకోబోతున్నారంట. అతని క్యారెక్టర్ ఎలా ఉంటుందన్నది మరో ప్రధాన ఆకర్షణ. కాబట్టి సీక్వెల్ అంచనాలు పెంచడానికి చాలా అంశాలను కొరటాల శివ పెట్టాడు. ఆ అంచనాలను అందుకునేలా ఈ అంశాలను కొరటాల శివ ప్రేక్షకులకు అర్థమయ్యేలా చెప్తే గనక దేవర పార్ట్ 2 సినిమా 1000 కోట్లకు పైగా కలెక్ట్ చేసే అవకాశాలున్నాయి. ఇప్పుడు దేవర హిట్ కావడంతో దేశవ్యాప్తంగా దేవర పార్ట్ 2 మీద అంచనాలు పెరిగిపోయాయి. బాలీవుడ్ ఆడియన్స్ అయితే దేవర 2 కోసం ఎదురు చూస్తున్నారు. దేవరను ఎవరు చంపారన్నది తెలుసుకోవాలని ఫ్యాన్స్ ఇప్పటి నుంచే ఈగర్గా ఎదురు చూస్తున్నారు. కాబట్టి దేవర సీక్వెల్ మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. మరి ఈ చిత్రం ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. తెలుగు రాష్ట్రాల్లో దేవర మూవీ బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తుంది. ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాల్లో 87.69 షేర్ కలెక్షన్స్ సాధించింది. అలాగే హిందీలోనూ చక్కటి వసూళ్లను వస్తున్నాయి. నార్త్ బెల్ట్లో దేవర సినిమా కలెక్షన్స్ నెమ్మదిగా పెరుగుతూ వస్తున్నాయి. హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్తో ప్రారంభమైన ఈ సినిమా అదే జోరును కొనసాగిస్తుంది. 4వ రోజు కూడా థియేటర్స్ అన్నీ కూడా ఫుల్ హౌస్ కలెక్షన్స్తో కొనసాగుతుండటం విశేషం. దేవర సినిమాకు ప్రేక్షకుల నుంచి ఎక్స్ట్రాడినరీ రెస్పాన్స్ వస్తుంది. సోషల్ మీడియాలో సినిమాను అద్భుతమని ప్రశంసిస్తూ రివ్యూస్ పోస్ట్ చేస్తున్నారు ఆడియన్స్. సముద్ర తీర నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో మేజర్ అంశాలతో పాటు భయం లేని వారియర్స్ చుట్టూ చెప్పిన కథ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఎన్టీఆర్ హీరోగా నటించిన ఈ చిత్రంలో జాన్వీ కపూర్, సైఫ్ అలీ ఖాన్లతో పాటు ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, షైంటమ్ చాకు, అజయ్, గెటప్ శ్రీను తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటించారు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి.